హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఫేమస్ అయిన పెద్దమ్మ టెంపుల్ చూపిస్తున్నాను. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. హైదరాబాద్ విజిట్ చేస్తే అయినా ఆ టూరిస్ట్కి మస్ట్ విజిట్ ప్లేస్. అంత పవర్ఫుల్ అమ్మవారిని చాలా బిలీవ్ చేస్తారనమాట. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వ్యూ ఇది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ సీ వ్యూ లైక్ దిస్. ఎంతో స్పేషియస్గా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్ గోపురము. ఓవరాల్ ఈ టెంపుల్ వచ్చేసి 7 acres ల్యాండ్లో ఉందన్నమాట. ఆఫ్టర్ 2000 ఈ టెంపుల్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. టెంపుల్ని బాగా డెవలప్ చేశారు. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా టెంపుల్ లోపలే ప్రొవైడ్ చేశారనమాట. సో వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి నో ప్రాబ్లం అనమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ లోపల కొంచెం వెళ్ళాక చెప్పల్ స్టాండ్ ఉంది. ఈ చెప్పల్ కౌంటర్కి ఆపోజిట్లోనే గోశాల కూడా ఉందన్నమాట. మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం గోశాలకు కూడా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. అండ్ ఈ టెంపుల్లో మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఎక్కడా చూడండి ఏంటంటే అమ్మవారి టెంపుల్లోకి మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ముందర పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఏదన్నా మనసులో కోరుకొని 1 రూపీ కాయిన్ ఇలా నిలువుగా నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని అందరూ నమ్ముతారనమాట. కొంతమంది అయితే 3 to 4 కాయిన్స్ కూడా పెట్టారు. సో మనకి ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అమ్మవారు అంత పవర్ఫుల్ అని ప్రతి ఒక్కరు చాలా బాగా నమ్ముతారనమాట. ఇది అమ్మవారి ముందర ధ్వజస్తంభం దగ్గర. ఇది మెయిన్ టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. అమ్మవారిని వీడియో తీయొద్దన్నారనేసి వీడియో తీయలేదు. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. మీరు హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. ఆ స్వామి అమ్మాయిలందరికీ కూడా ఒక 2 బ్యాంగిల్స్ కూడా ఇస్తారు. ఈ విధంగా మనం కాయిన్స్ పెడతాం కదా, మన కోరుకొని ఎంతసేపు అయినా కానీ కాయిన్ నిలబడకుండా ఉంటే అక్కడ హుండీ ఉంది ముందర. హుండీలో కాయిన్స్ వేసి వెళ్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ మనం ప్రదర్శన చేసుకోవచ్చు. ఇక్కడ ప్రదక్షిణ కూడా అంత స్పేస్ చాలా వైడర్గా బాగా ఇచ్చారు. ఇలా వెళ్ళే దాంట్లో నవశక్తుల మండపం అనేసి ఇక్కడ మండపం ఉంది. ఇక్కడ కూడా చాలామంది ముడుపులు కట్టారనమాట. వాళ్ళ కోరుకొని ఈ రెడ్ అన్ని ఇట్లా కట్టినారు కదా ఈ మండపానికి. యూ కెన్ సీ 9 స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. నవశక్తి దేవత దివ్య మండపం అంటారు ఇది. మొత్తం ఈ రెడ్ కలర్లో ఇవన్నీ కోరుకొని కట్టినట్టు అనమాట. తర్వాత తెలంగాణలో బోనాల పండుగ చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కదా. ఈ టెంపుల్లో ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. ఇలా మనము అమ్మవారిని అంతా ప్రదక్షిణ చేసుకునేటప్పుడు కార్నర్కి ఇక్కడ బోనాలు సమర్పించే ప్లేస్ అని రాశారు. అందరూ బోనాలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ సమర్పిస్తారంట. కొంచెం ముందుకెళ్తే ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ ఉంది. మనకేం కావాలో ఆ కౌంటర్లో వెళ్ళి మనం టికెట్ బై చేయొచ్చు అనమాట. ఈ కాయిన్స్ నిలబెట్టడానికి ఎంతమంది క్రౌడ్ వెయిట్ చేస్తున్నారు. తర్వాత మనం టికెట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనం ప్రసాదం తీసుకొని తినడానికి కూడా కూర్చోడానికి మంచిగా ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లోపల కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేద్దాం. ఎవరెవరు ఉన్నారంటే లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీదేవి. ఇలా స్టెప్స్ పైకెక్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా వీడియో తీయొద్దన్నారని వీడియో తీయలేదు. ఈ విధంగా పైకి వెళ్ళి లక్ష్మీదేవిని, వినాయకుడు, సరస్వతి ముగ్గురు పక్కనే ఉన్నారనమాట. వెళ్ళి దర్శించుకున్నాం. అండ్ కొంచెం ముందుకెళ్తే నాగదేవత టెంపుల్ ఉందన్నమాట. సంతానం కోసము ట్రై చేసేవాళ్ళు ట్యూస్డే టైమ్స్ ఇక్కడ మంచిగా పూజ జరుగుతాయంట. చాలామంది వచ్చి దర్శించుకుంటామని చెప్పారు. లోపల పుట్ట కూడా ఉంది. సో టోటల్ ఓవరాల్గా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసే ప్లేస్కి వెళ్ళి మనం ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని తినేసి వెళ్ళచ్చు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేర్ తీసుకొని వెళ్ళండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please do like, share and subscribe to my channel. ఇక్కడ మనము ఎంతో అంటే ఎంత హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అమ్మవారిని దర్శించుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.